ఇక్కడ కూడా జెన్జీ రోడ్ల మీద ఎక్కి పోరాడుతుంది కదా, 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాడుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతున్నారు కదా, నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం పోరాడుతున్నారు కదా. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూనివర్సిటీ మెట్లెక్కినారు, లైబ్రరీల చుట్టూ తిరిగినారు, నిరుద్యోగుల చుట్టూ తిరిగారు, హామీలు గుప్పించారు. ఎందుకు ఇప్పుడు రావట్లేదు అంటే ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతి. రాహుల్ గాంధీ గారు ఇలా నువ్వు ఏ రకంగా అయితే పోరాడుతున్నావో ఇవాళ తెలంగాణకు వచ్చి పోరాడు, మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడు, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేసి జీవో 97 రద్దు చేయి. ఇవాళ ఏందండి వరంగల్లా మేము వస్తున్నామని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీకి తాళం వేస్తారా పోలీసు వాళ్ళు? పోయి అన్నం కూడా పెట్టారు. ఆ పిల్లలకు 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. ఈ రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, జరుగుతున్నదంతా కూడా పోలీస్ పాలన జరుగుతా ఉంది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పాలిటెక్నిక్ కాలేజీ పోతే నీకు వచ్చిన నొప్పేంది రేవంత్ రెడ్డి? మమ్మల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ యువతరం తిరగబడక ముందే, ఢిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే తక్షణమే రేవంత్ రెడ్డికి చెప్పి జీవో 97ను రద్దు చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా దాడులే జరుగుతున్నాయి. లగచెర్ల రైతులకు బేడీలేసినారు. ఇదే వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు బిసికినాడు ఒక సీఐ. ఇప్పటిదాకా సీఐ మీద యాక్షన్ లేదు. ఇప్పటిదాకా సూర్యాపేటలో ఒక పిల్లల మీద లాఠీ చార్జ్ చేసి కొడితే దాని మీద ఇంతవరకు విచారణ లేదు. డీజీపీ గారు ఏం చేస్తున్నారు మీరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైతులకు యూరియా దొరకదు, సాగునీరు అందదు, రైతులకు ఈరోజు కరెంటు రాని పరిస్థితి. ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తుంగలో దొక్కింది. 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మారుస్తామన్న మాట విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులతో చర్చలు జరపాలని, వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాడు ఫిట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు ఉద్యోగుల కోసం. ఆ రోజుల్లో మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఒక ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చేసింది ఏం లేదు, గుండు సున్నా తప్ప. ఇంకా డిఏలు పెరిగినాయి, బకాయిలు పెరిగినాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఈరోజు బకాయిలు రానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల మేము ఈ పాలిటెక్నిక్ విషయంలో డెఫినెట్ గా వారికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ వారికి అండగా ఉంటది. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తా ఉంది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఇక్కడికి రండి, మీరు ఈ విద్యార్థులతో మాట్లాడండి. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైందో ఒకసారి రివ్యూ చేయాలని కోరుతా ఉన్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీ కదం దొక్కుతారు, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని రోజులు ఆపుతావు? అటు పిల్లల్ని గోసబెడుతున్నావు అన్నం పెట్టకుండా, ఇవాళ మమ్మల్ని గోసబెడుతున్నావు నువ్వు. ఏంది అరెస్టులు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉండదా? ఇలా ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కుతా ఉన్నావు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నావు. బట్ దీనికి ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.